ఎక్కడికి వచ్చారు మీరు? హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొడక్ట్ అండ్ ప్లేట్. ఈ ప్లేస్ అయితే ఇక్కడ ఈ ప్లేస్ చాలా మందికి తెలిసే ఉంటది. రాజమండ్రికి దగ్గరలో ఉన్న చాలా మంది క్రిస్టియన్స్ వెళ్ళే ప్లేస్ అన్నమాట గౌరీపట్నం. క్రిస్టియన్స్ అనే కాదు, ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ గౌరీపట్నం అన్నమాట, అక్కడ అదే మేరీమాత చర్చ్ అది ఉంటది కదా. సో అక్కడికి ఈరోజు వచ్చామన్నమాట. ఒక హాఫ్ డే గడిచింది అక్కడ. సో అంటే అదే రోజు ఈవినింగ్ నేను ఇంటికి రిటర్న్ అయిపోయాను. సో మొన్నటిదాకా రాజమండ్రిలో ఉన్నాను కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక రోజు అలా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది. చెల్లెళ్ళు కూడా ఉన్నారు కదా, సరదాగా అలా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి అలా గౌరీపట్నం వచ్చామన్నమాట. ఆటో మీద వచ్చేసాం. మా ఇంటికి దీనికి అప్రాక్సిమేట్గా ఒక 25 to 30 minutes అన్నమాట. అంతే, స్లోగా తాతీగా వెళ్తే అంతే టైం పడుతుంది. సో అక్కడ డొనేషన్ అన్నమాట, ఏదో కొంత డొనేషన్ ఇవ్వాలి కదా. సో అది అక్కడ డైలీ లంచ్ కూడా పెడుతూ ఉంటారు. సో కింద ఒక పెద్ద మేరీమాత స్టాట్యూ చూసారు కదా. సో అది చూసుకున్నాక కొండపైకి వెళ్తారనమాట. సో ఈ వెళ్ళే దారిలోనే చిన్ని చర్చెస్ అనేవి చాలా ఉంటాయి. సో ఒక్కొక్కటి చూసుకుని వెళ్తారు. లేదు ఎట్ టైం పైనుంచి ఒకేసారి కిందకు వస్తున్నప్పుడైనా కూడా చూసుకుంటూ వస్తారనమాట. ఆటోస్, కార్స్, బైక్స్ అన్నీ కూడా పైకి వెళ్ళిపోతున్నాయి. సర్టెన్ అమౌంట్ అనేది కట్టించుకుంటున్నారు పైకి అలో చేయడానికి. అండ్ ఆ రోజు ఎంత ఎండగా ఉందో చూడండి. నేను తడిచిపోయాను అనమాట. కాటన్ డ్రెస్ కాటనే, కానీ మరి ఎంత స్వెటింగ్ పట్టేసి అసలు నేను ఎండలో అయితే ఉండలేకపోయాను. కంటిన్యూగా వాటర్ తాగుతున్నా, సోడాలు తాగుతున్నా, జ్యూసెస్ తాగుతున్నా. అమ్మో చాలా అంటే చాలా వేడిగా ఉందన్నమాట అక్కడ. అండ్ నాకే కాదు, అందరూ అలాగే తడిచి ముద్దయిపోతున్నారు, చాలా ఎండగా ఉంది. సో కొద్దిగా పైకి వెళ్ళాక ఇక్కడ ఒక చర్చ్, అలాగా చిన్ని చర్చెస్ అనేవి చాలా ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి కూడా. ఎలాగైనా కొన్ని చర్చెస్ ఆర్కిటెక్చర్, కొన్ని హిందూ చర్చెస్ ఆర్కిటెక్చర్ లా ఉన్నాయి. ఇక్కడ పైకి వెళ్తే కనిపిస్తుంది ఒకటి, చుట్టూరు మొత్తం మౌంటైన్స్ ఇవన్నీ ఉండే కదా, మొత్తం అవన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నారు. అంటే మొత్తం తవ్వేస్తున్నారు అనమాట. తవ్వేసి ఇది మనకి ల్యాండ్ ప్లెయిన్స్ లా చేసేస్తున్నారు అనమాట. ఇంకా ఈ చర్చ్ ఒకటే ఇంకా ఏమంటారు కొండ మీద ఉన్నట్టుంది. అండ్ కింద ఒక 2-3 చర్చెస్ చూసాక మళ్ళీ పైకి వెళ్తున్నాను అనమాట. నేను మొత్తం దుపట్టాతోటి కప్పేసుకుంటున్నాను. అది కప్పేసుకోవడం వల్ల ఎలా అయిందంటే అటు క్రిస్టియానిటీకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఉంది, సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టు కూడా ఉందన్నమాట. అలాగా రెండాట్ల కింద కలిసి వచ్చింది. సో మనం ఎక్కడుంటే దాన్నే రెస్పెక్ట్ చేయాలి కాబట్టి నేను అదే ఫాలో అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇంకొక చర్చ్. నేను ఈ చర్చ్ది ఏంటంటే ఆర్కిటెక్చర్, హిందూ చర్చ్ ఆర్కిటెక్చర్ లా అనిపించింది అనమాట నాకు ఫస్ట్ చూడగానే. నేను ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అక్కడ. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి. ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్, చాలా డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి. అండ్ అక్కడ మేరీమాతకి ఇంతకు ముందు ఎటువంటి జ్యువెలరీ కానీ ఇలాంటి ఏమీ వేసేవారు కాదు. అది ఇప్పుడు ఏంటంటే హారాలు, నెక్లెస్లు, వడ్డానాలు ఇవన్నీ కూడా పెడుతున్నారనమాట. నాకు అదొకటి ఏమంటారు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడు నేను చూడలేదు అసలు. ఎందుకు ఇలా ఇప్పుడు స్టార్ట్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఓకే. అండ్ ఇది ఇంకొక ప్లేస్కి వచ్చాక అనమాట. అప్పటికే ఆల్మోస్ట్ కొండపైకి ఉన్నట్టుంది. మనం పైకి వెళ్ళే కొద్దీ గాలి వేసి కూల్గా ఉండాలి కదా. అబ్బాయి పైకి వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా వేడిగా ఉందన్నమాట. అసలు చూడండి, వ్యూ అయితే ఇంకా సూపర్గా ఉంది, ఇంకా చెప్పక్కర్లేదు. కానీ చాలా చోట్ల చెట్లు కానీ ఇవన్నీ ఏమీ లేవు. చెప్పాను కదా, కంప్లీట్గా ప్లెయిన్స్ లా చేసేస్తున్నారు. మేబీ వెంచర్ లాగా వేసేసి ఏమన్నా తీస్తారు ఏంటో మరి. సో చుట్టూరు అంతా తవ్వేస్తున్నారు అనమాట. సో అది. అండ్ దీని నుంచి మళ్ళీ కిందకు వచ్చేసాం. చిల్లార్లో మేము కొద్దిగా ముందు వెనక్కి అవుతూ ఉన్నాం అనమాట. ఎందుకంటే మా బొడ్డోళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు పేచీ పెట్టినప్పుడు ఆగడం, మళ్ళీ వాళ్ళు ఆపేసాక మళ్ళీ వెళ్ళడం, అలాగా కలిసి అయితే మేము లేము, మధ్యలో కలిసామన్నమాట. సో ఇది పైన చూసుకుని వచ్చేసేటప్పటికే చిల్లాలు కిందకి వెళ్ళిపోయారు అనమాట. ఫస్ట్ చూసేసుకుని వెళ్ళిపోయారు. మేము తాతీగా వెళ్తున్నాం.
అండ్ దీని తర్వాత నుంచి ఇంకొద్దికెళ్తే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇవి ఏంటంటే ఇది లైక్ మినీ సైజ్ ఫారెస్ట్‌లా ఉంది. అక్కడ అన్ని చెట్లున్నాయా, మనకి ఎంత చల్లగా ఉండాలి. అసలు లేదు. చల్లదనమే లేదు. అసల కూలింగ్‌నెస్ అనేది లేదు. చాలా అంటే చాలా హీట్ వచ్చేసిందనమాట. చాలామంది పాపం ఆ చెట్ల కింద కూర్చునిపోయారు. చర్చెస్ కింద ఉన్నాయన్నాను కదా! సో, ఆ చర్చెస్‌లో కూడా ఫ్యాన్‌లు ఇవన్నీ ఉన్నాయి. సో, అక్కడ కూడా కూర్చొని ఉండిపోయారనమాట. ఎందుకంటే హీట్‌లో నడవలేక షాడో ఇవన్నీ ఉన్నా కూడాను అమ్మో! చాలా ఇబ్బందయిపోయింది ఆ రోజు. ఒక్క పూటకి ఎంత ఇబ్బంది పడిపోయామంటే, అందరి గొడవ ఎలా ఉన్నా నేను చాలా ఇదఅయిపోయాను. ఓంకార్‌కి ఆ డ్రెస్ అయితే ఎంత కంఫర్టబుల్‌గా వేశానో చూడండి అసలు స్లీవ్‌లెస్ ఏసేసాను. షార్ట్ వేశాను. అండ్ అది ప్యూర్ కాటన్ అనమాట. మీకు ఆల్రెడీ ఇది ఒక వీడియోలో నేను చూపిచ్చాను కదా! 'కే&క్యూ' బ్రాండ్ నుంచి తీసుకున్నానని చెప్పాను కదా! సో, అందులో వన్ ఆఫ్ ది డ్రెస్ అనమాట ఇది. సో, వాడికి చాలా కంఫర్ట్‌గా ఉంది. అండ్ ఫ్రీగా ఉందనమాట. కానీ బ్లాక్ వేయకుండా వేరే లైట్ కలర్స్ వేయాల్సింది. కానీ మేనేజ్ చేసాడు. సో, ఇది ఇంకొక ప్లేస్‌కి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో, ఇక్కడ పర్లేదు బానే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది అక్కడక్కడ స్టాట్యూస్ ఇవన్నీ పెట్టున్నాయి. అండ్ ఆ స్టాట్యూ దేనికి ప్రేయర్ చేయాలో కూడా రాసుందనమాట. సో, ఇది వన్ ఆఫ్ ది చర్చ్. అక్కడ ఫాదర్ ప్రీచింగ్స్ అనేవి ఇస్తున్నారు. అక్కడ ఎంత బావుందో చూడండి. బ్యాక్ డిజైన్ గాని ఇదంతా చాలా బావుందనమాట. సో, అక్కడ కాసేపు చూసుకున్నాక మళ్ళా స్టార్ట్ అయిపోతాను. సో, ఇక్కడ కూడా బిలీఫ్ ఉంది. ఏంటంటే స్టోన్ మీద స్టోన్ పెడితే ఇల్లు కట్టుకుంటారని. అది మీ చాలా మందికి తెలుసు. చాలా 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 రిలీజియన్స్‌లో కూడా అది కామన్ థింగ్. అండ్ దీని నుంచి ఇటు సైడ్ మొత్తం ఫారెస్ట్ లాగే ఉందనమాట. సో, సెక్యూర్డ్‌గానే ఉంది. మొత్తం దేనికది మనకి ఫెన్సెస్ అయన్నీ కట్టేసి సెక్యూర్డ్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇయన్నీ ముడుపులు కట్టారనమాట. ఆ ముడుపులన్నీ దేనికంటే అక్కడ రాసుంది చూడండి. సంతానం కోసం అంటే పిల్లలు పుట్టడం కోసం. సో, అది ఉందనమాట అక్కడ. అండ్ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటుంటే ఇంకా కొంత దూరంకి చెప్పాను కదా! స్టెప్ బై స్టెప్ చాలా అంటే చాలా చర్చెస్ ఉన్నాయన్నమాట. సో, ఆ రోజు సండే అండ్ సమ్మర్ హాలిడేస్ ఒకటేమో, సండే ఒకటేమో చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారనమాట. అంటే తోసేసుకుని అలా ఏమి లేదు. చాలా క్రౌడ్ ఉన్నారు. నేను చూడండి తడిసి ముద్దయిపోయాననమాట స్వెటింగ్‌లో. ఏదో చూసినోళ్ళకి ఏదో ఫేస్ వాష్ చేసుకున్నట్టు ఉంటది గానీ, మొత్తం స్వెటింగ్ అనమాట. అండ్ ఇది కొంత దూరం వెళ్ళాక ఇక్కడొక చర్చ్ అనేదుంది. అండ్ ఇది ఏంటంటే లైక్ మెడిటేషన్ రూమ్ అనమాట. మెడిటేట్ చేసుకోవడానికి ఉంది. లోపల కెమెరా ఐ మీన్ అదే ఫోను తీసుకెళ్ళలేదు. ఎందుకు ప్రతి చోటకి తీసుకెళ్ళకూడదు కదా! అది పద్ధతి కాదని చెప్పి మేము లోపలికెళ్ళి వచ్చేసాక ఈ చుట్టూరు ఉన్నది షూట్ చేశాననమాట. ఇంకా చెప్పాలంటే మేము చాలా చర్చెస్‌కి ఇంకా వెళ్ళలేదు. వెళ్ళకుండా ఇంక వచ్చేసామనమాట. ఎందుకంటే పిల్లలు వీళ్ళు ఇది ఇరిటేట్ అయిపోతున్నారు. ఎందుకంటే వేడికి వాళ్ళకి టాంట్రమ్స్ ఇయన్నీ వచ్చేస్తున్నాయన్నమాట. సో, వాళ్ళని కాదని మనం వెళ్ళి రిస్క్ అనేది చేయకూడదు. చేయలేము కూడాను. సో, అక్కడ మెడిటేషన్ రూమ్‌లో 4 ఆర్ 5 ఏసీలున్నాయి. అమ్మ! బయటంత వేడితోటి లోపలికెళ్ళగానే ఎంత హాయిగా అనిపించిందంటే బయటికి రావాలనిపించలేదు. కానీ తప్పదు కదా! రావాలి కదా! సో, ఒక 5 మినిట్స్ ఉండి ఇంకా బయటకొచ్చేసామనమాట. బయటకొచ్చేసాక చుట్టూరు చూడండి ఆ ట్రీస్ కానీ ఇవన్నీ చాలా బావుంది. వ్యూ అనేది బావుంది. అండ్ యాస్ సెడ్ సెక్యూరిటీది కూడా బావుందనమాట. సో, అక్కడ ఇంగో చెల్లొస్తుందని చెప్పి బయట వెయిట్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా దూరం వెళ్తే ఇక్కడ కామన్‌గా ఇప్పుడు అందరికీ తెలిసిన చర్చ్ ఉంటదనమాట. అంటే చాలా ఫోటోస్‌లో, వీడియోస్‌లో ఆటిల్లో కనిపిస్తూ ఉంటది కదా! సో, దాని దగ్గరికి వెళ్తుంది. అంతా జాయినే. కొండ పైకెక్కి దిగేటప్పుడు ఈజీగా దిగిపోవచ్చనమాట. సో, ఇది గజస్తంభం. ఈ మధ్యన పెడుతున్నారంట. కొన్ని చర్చెస్‌కి ఉందిది. రోమన్ క్యాథలిక్ చర్చెస్‌కి పెడుతున్నారు. సో, ఇది అందరికీ తెలిసిన చర్చ్. మాక్సిమం చాలామంది ఇక్కడికొచ్చేసి ప్రేయర్ చేసేసుకొని వెళ్ళిపోతారు. కొండపైకి సాధారణంగా వెళ్లరనమాట. సో, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. సో, ఇక్కడ లోపల చల్లగా ఉంది. బావుందనమాట. పైన ఆటిల మీద పోలిస్తే ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా, కూల్‌గా ఉందనమాట. సో, ఇక్కడికొచ్చేసి వెయిట్ చేస్తున్నాం.
నా ఫేస్ చూడండి అసలు ఎంత భయంకరంగా పెట్టానో అక్కడ. ఏంటంటే ఎండకే మండిపోయి చిరాకొచ్చేస్తుంది. ఓంకార్ ఏమో స్టార్ట్ చేసాడు. ఇంటికి వెళ్ళిపోదాము నేను ఉండలేకపోతున్నానని. సో, దానికోసమే అనమాట. ఎక్కువ సేపు కూడా లేములేండి. మార్నింగ్ 10 ఆ టైంకొచ్చాము. ఇంటికి 12:30 ఆ టైంకి వెళ్ళిపోయామనమాట. అంతే ఆల్మోస్ట్ 2 అవర్స్ అలా ఉన్నాం అంతే. మేబీ క్లైమేట్ అది కూల్‌గా ఉండి పిల్లలు వీళ్ళు సహకరించి ఉంటే ఇంకా ఉండొచ్చేమో గానీ లేవనమాట. సో, అక్కడ డైలీ లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా! సో, మేము లంచ్ కూడా చేయలేదు. ఎందుకంటే చాలా అంటే చాలా రష్‌గా ఉంది. ఆ జనంలో నుంచుని వెయిట్ చేసి అంత అలాంటి రిస్క్ అయితే వద్దనుకుని మేము లంచ్ కూడా చేయలేదనమాట. సో, ఇక్కడ చర్చ్ లోపలికొచ్చేసాక అక్కడ ఫాదర్ ఉన్నారు. ఆయన ప్రీచింగ్స్ అనేవి ఇస్తున్నారు. నేను, చెల్లి మేమందరం కూర్చొని రిలాక్స్ అయ్యామనమాట. ఒక 5-10 మినిట్స్. రిలాక్స్ అయిన తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఆ హీట్‌కి తట్టుకోలేక ఇదిగోండి ఇక్కడే కూర్చున్నాననమాట. ప్రశాంతంగా అనిపిచ్చింది. ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయేటప్పుడు 4 జ్యూసెస్, ఐస్ క్రీమ్‌లు ఇవన్నీ తీసుకున్నారనమాట పిల్లలకి. ఎందుకంటే పాపం వాటర్ తాగుతున్నా ఇంకా తట్టుకోలేకపోతున్నారు.